దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈటీ నివేదిక ప్రకారం కాగ్నిజెంట్ 2014లో $2.7 బిలియన్ హెల్త్ కేర్ టెక్ సంస్థ ట్రిజెటోను కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ తాను కుదుర్చుకున్న ఒప్పందాల ముసుగులో ట్రిజెటోతో యాజమాన్య సాఫ్ట్వేర్ ఆఫర్లు, సంబంధిత సాంకేతిక పత్రాలను యాక్సెస్ చేసిందని కాగ్నిజెంట్ ఫిర్యాదులో తెలిపింది. ఈ ఒప్పందాల ఉద్దేశం ట్రిజెటో కస్టమర్లైన నిర్దిష్ట క్లయింట్ల కోసం ఇన్ఫోసిస్ పనిని పూర్తి చేయడానికి అనుమతించడం. అయితే ఇన్ఫోసిస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు కాగ్నిజెంట్ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ట్రిజెటో నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేసింది. అయితే ఎంత మొత్తం నష్టపరిహారం వస్తుందనేది విచారణలో తేలనుంది. అయితే ఈ వ్యాజ్యం గురించి తమకు తెలుసునని ఇన్ఫోసిస్ తెలిపింది. గత దశాబ్దంలో ఇన్ఫోసిస్ ట్రిజెటో కనీసం 7 ఎన్జీఎలపై సంతకం చేసింది కాగా, ఒక భారతీయ ఐటీ కంపెనీ, అమెరికా ఐటీ కంపెనీ ఏదో ఒక సమస్యపై ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి కాదు. ఈ రెండు సంస్థలు ఇంతకు ముందు కూడా గొడవ పడ్డాయి. 8 నెలల క్రితం కాగ్నిజెంట్ తన ఉద్యోగులను అన్యాయంగా వేటాడుతుందని ఇన్ఫోసిస్ ఆరోపించినప్పుడు రెండు కంపెనీల మధ్య వివాదానికి కారణమైంది.